పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. నంబర్ 6 సినిమాలో డాష్ సీన్స్ వస్తే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? సినిమాలో లవ్ సీన్స్ వస్తే, రొమాంటిక్ సీన్స్ వస్తే నేను మూడ్ అయిపోయి సెలబ్రేట్ చేస్తాను. మూడ్ అయిపోయి అంటే మూడ్ అవుతాను, మూడ్ లో వచ్చి మూడ్ అవుతాను. మీకు బాగా మూడ్ వస్తుంది అంటున్నారు, అంతేనా? తెలుగు అంటే మంచి మంచి రొమాంటిక్ లవ్ సీన్స్ చూస్తే ఫస్ట్ మూడ్ లో ఉన్నా కూడా హ్యాపీ మూడ్ అయిపోతాను. దయచేసి మీరు ఇంకొక నంబర్ పిక్ చేస్తే. నేను 1 పిక్ చేశాను. మీరు కిచెన్ లో కాకుండా హాల్లో ఎప్పుడైనా డాష్ చేశారు? నాకు డాష్ నేను స్విమ్మింగ్ పూల్ పక్కన చేశాను, కార్లో చేశాను, హాల్లో చేశాను. ఎక్కడ అంటే ఇక్కడ లేదు, అక్కడ అసలు. ఇంతకీ ఇదేంటో చెప్తారా మీరు చేసేది? ఏంటి? కుకింగ్. స్విమ్మింగ్ పూల్ పక్కన చేశారు, కార్ లో చేశారు, ఏంటో తెలుసా? కుకింగ్. నెక్స్ట్ లెట్స్ గో. ఇంకా వాష్రూమ్ చెప్పలేదు, పర్లేదు. ప్లీజ్ దయచేసి ఇంకొక గుడ్డు తీయండి. 5 నంబర్ 5, కుకింగ్ చేసేటప్పుడు డాష్ ఎక్కువ అయితే ఏం చేస్తారు? కుకింగ్ చేస్తున్నప్పుడు కారం ఎక్కువ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇప్పుడు దాకా ఇంత బ్యూటిఫుల్ ఆన్సర్ నా క్వశ్చన్స్ కి ఎవరు ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ మీరు ఇంకా గుడ్ పిక్ చేయక్కర్లేదు, ఒకటే ఒక క్వశ్చన్ ఉంది. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఎవరి డాష్ అయినా పగలగొట్టారా? అంటే నేను నాకంటూ నా డాష్ నేనే వాడతాను. ఈ డాష్ ఏంటో ఫాస్ట్ చెప్పండి, చచ్చిపోతున్నారు అయ్యో, నేను అంటుంది ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, దానికి హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ డాష్. మీరు ఎవరి డాష్ అయినా పగలగొట్టారా? కాదు, నేను అంటుంది ప్యాన్ గురించి. ప్యాన్ పగలగొట్టలేం కదా. ప్యాన్ కాదు, ప్యాన్ హ్యాండిల్ ఇస్ డాష్. సార్ మీ కుకింగ్ చాలా కాంప్లికేటెడ్. ఫాస్ట్ గా చేస్తాం, ఇంకా కొంచెం తేడా ఉంటే టాస్ చేసి చేస్తాం, ఎగరేసి. డాష్ ఏంటంటే ప్యాన్ హ్యాండిల్. ప్యాన్ హ్యాండిల్. సో సార్, మీరు ఎవరి డాష్ అయినా పగలగొట్టారా అంటే మీరు ఎవరి హ్యాండిల్ అయినా పగలగొట్టారా సార్? నేను ఎవరి డాష్ చూడలేదు, చూడదలుచుకోలేదు. నా కుకింగ్ కి మా ప్యాన్స్ నాకు సపరేట్ గా ఉంటాయి, నావే నేను వాడతాను. సార్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఎందుకో తేడా ఇది కుకింగ్ గురించి మాట్లాడుతున్నట్లేదు, వేరే డాష్ కింగ్ గురించి మాట్లాడుతున్నట్లేదు. వెరీ వెరీ వెల్ టాలెంటెడ్.